లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 19. ప్రార్థించు సంఘము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు ఎందుకు చెరసాలలో ఉన్నాడు? హేరోదు అతనిని చంపనుద్దేశించాడు. హేరోదు అంతకు ముందే యాకోబును చంపాడు. ఈ క్రియ వలన యూదులు ఎంతో సంతోషించారు కనుక వారిని ఇంకనూ మెప్పించాలని పేతురును కూడా చంపయత్నిస్తున్నాడు. ఈ స్థితిలో పేతురు కలవరపడక మరుసటి రోజున మరణము ఉన్నదని తెలిసి కూడా గాఢనిద్రలో ఉన్నాడు. పేతురు యేసును వెంబడించాలని కోరినప్పుడు యేసు అతనిని వారించి, కొంతకాలమైన తర్వాత మరణము వరకు నన్ను వెంబడిస్తావని చెప్పెను. పేతురు కోరిక ఇప్పుడు నెరవేరుచున్నది. ఆ రాత్రి తన మనస్సులో ఇష్టపూర్వకముగా మరణించి ఉంటాడు. అతని విశ్వాసం ఎంతో బలంగా ఎదిగినది. దేవుని వాక్యానుసారంగా కొనసాగేవారు వారి హృదయ అంతరంగంలోనున్న ఆశలు నెరవేరడం చూస్తారు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఎడతెగక ప్రార్థించుచుండెను. వారిలో ఏ ఒక్కరూ కూడా విభిన్న మనసుతో లేరు. అలాగున ఎవరైనా ఒక్కరు వ్యతిరేక మనసుతో ఉండినట్లయితే సర్క్యూట్లోనున్న విద్యుత్ శక్తినంతటినీ భూమిలోనికి లాగివేసే ఎర్త్ వైరులా ఉండేవారు. రోమా చెరసాల నుండి విడిపించబడుట అసాధ్యమైన పని అయినప్పటికీ ఆ సజీవ సంఘము ప్రార్థించుచుండెను. పేతురునకు ఇరుప్రక్కల 2 సైనికులు గొలుసులతో బంధించబడి ఉండిరి. వారి చుట్టూ సైనికులు కావలి కాస్తున్నారు. ఆ తరువాత వెలుపలి ద్వారము ఉన్నది. చెరసాలలో ఉన్న వారిని సైతం సంఘం యొక్క ప్రార్థన విడిపించగలదు. సంఘము ఎడతెగక ప్రార్థించుచుండెను. దేవదూత అతని దగ్గర నిలిచెను. అప్పుడు అతని సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చెప్పులు తొడుగుకొనుమని చెప్పగా పేతురు తొడుగుకొనెను. విడుదల పొందిన వ్యక్తి సమాధాన సువార్త అను చెప్పులు ధరిస్తాడు. పేతురు మొదటి కావలిని, 2వ కావలిని దాటెను. మనము మారుమనసు పొందిన తర్వాత మనము 2 కావలి గదులను దాటే అనుభవమునకు రావాలి. యేసుక్రీస్తులో అంటుకట్టబడిన తరువాత ఆయన మరణములో పాలివారము అయినప్పుడు తిరిగి ఆయనతో లేచి నూతన జీవాన్ని పొందగలము. సంఘము ప్రార్థించుచుండగా ఈ విడుదల కార్యములు జరుగుచుండెను. ఇంకనూ దాటవలసిన ఇనుపగేటు ఉన్నది. మనము మహిమలో పరిశుద్ధులతో పాలు పొందుదము. మనము సంఘముగా కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు జరుగును. జాషువా డానియేల్ గారు.